నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మరో 3 రోజుల్లో అసలైన క్రికెట్ మజా మొదలు కాబోతోంది. భారతదేశపు అతిపెద్ద క్రీడా పండుగ ఐపీఎల్ సీజన్ 19 ఈ నెల 28 నుంచి స్టార్ట్ అవుతోంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 10 టీంలు 84 మ్యాచ్లు ఆడనున్నాయి. గతంలో 74 మ్యాచ్లు ఉండగా ఈసారి డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ప్రతి టీం కూడా ఇతర టీమ్స్తో 2 సార్లు ఆడుతుంది. 64 రోజుల పాటు సాగే ఈ క్రికెట్ జాతర దేశవ్యాప్తంగా 13 వేదికల్లో అలరించనుంది. అయితే అసలు ఐపీఎల్ అనగానే వెంటనే గుర్తొచ్చే విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ సీజన్ మొదలవుతుంది అంటేనే ధోని ఎలా ఆడతాడు? రోహిత్ శర్మ ఈసారి ముంబైకి 6వ కప్ అందిస్తాడా? విరాట్ కోహ్లీ దూకుడు కొనసాగిస్తాడా? ఈ పోస్టులు సోషల్ మీడియాలో కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆడుతున్న స్టార్ క్రికెటర్లను వేళ్లపై లెక్క పెట్టొచ్చు. అందులో ప్రధానంగా ధోని, రోహిత్, విరాట్ కోహ్లీ ఉంటారు. ఎంతమంది వచ్చి వెళ్తున్నా సరే ఐపీఎల్లో ఈ ముగ్గురి క్రేజ్ అయితే అస్సలు తగ్గదు. టీ20లో మ్యాచ్ టై అయితే విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ పద్ధతిని పాటిస్తారని మనకు తెలుసు. ఐపీఎల్లో కూడా ఇప్పటి వరకు 15 సార్లు సూపర్ ఓవర్తో ఫలితాన్ని తేల్చారు. అయితే 2020 సీజన్ మనకు బాగా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఆ సీజన్లో ఏకంగా 4 మ్యాచ్లను ఇలాంటి పద్ధతితోనే విజేత ఎవరో తేల్చారు. అన్నింటికంటే ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ మంచి మజానందించింది. 202 పరుగుల టార్గెట్ ని చేస్ చేసే క్రమంలో ముంబై 20 ఓవర్లకు 201 రన్స్ చేసింది. మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ తప్పనిసరైంది. సూపర్ ఓవర్లో ముంబైపై ఆర్సీబీ విజయం సాధించింది. బుమ్రా వేసిన ఆ సూపర్ ఓవర్లోనూ 8 రన్స్ చేయటానికి బెంగళూరు చివరి బంతి వరకు ఆడింది అంటే ఆ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్ గా సాగిందో మనకు అర్థమవుతుంది. ఇక ఐపీఎల్లో వివాదాలు కొత్త కాదు. శ్రీశాంత్ పై హర్భజన్ చేయి చేసుకున్న ఘటన ఇప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా పోస్టుల్లో కనిపిస్తూనే ఉంటుంది. మాజీలుగా మారిన వారిద్దరూ కలిసిపోయినా సరే చెంపదెబ్బ వ్యవహారం మాత్రం ఐపీఎల్లో ఒక సంచలనంగా నిలిచిపోయింది. ఆ తర్వాత శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొన్నాడు. ఇక 2016, 2017లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై 2 ఏళ్ల బ్యాన్ పడింది. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ 2012 సీజన్ సమయంలో ఆర్సీబీ ఆటగాడు లూక్ పోమెర్బాష్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ పై ఓ స్టేడియం నిర్వాహకులు బ్యాన్ విధించారు. వాంఖడే గ్రౌండ్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం చేయటంతో 5 ఏళ్ల పాటు అతన్ని నిషేధిస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లలతో సెక్యూరిటీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించటం వల్లే వాగ్వాదం చేసుకున్నట్లు షారుఖ్ తెలిపాడు. అయితే షారుఖ్ సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేసినట్లు అప్పట్లో రూమర్స్ కూడా వచ్చాయి. ఇక గ్రౌండ్ లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా కనిపించే ధోని ఐపీఎల్లో తొలిసారి ఒకసారి కోపాన్ని ప్రదర్శించాడు. 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా అంపైర్ మొదట నో బాల్ గా ప్రకటించాడు. అప్పుడు సిఎస్కే బ్యాటింగ్ చేస్తోంది. అయితే వెంటనే ఆ నిర్ణయాన్ని అంపైర్ వెనక్కి తీసుకోవడంతో ధోనికి పట్టరానంత కోపం వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ధోని నేరుగా గ్రౌండ్ లోకి వచ్చి అంపైర్లపై అసహనం వ్యక్తం చేశాడు. అందుకు అతడిపై 50% జరిమానా కూడా పడింది. అయితే తన కెరీర్ లో ఇదే అతిపెద్ద పొరపాటు అని మిస్టర్ కూల్ ధోని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఇక ఇప్పటి వరకు జరిగిన 18 ఎడిషన్స్ లో అత్యంత వివాదాస్పదమైన ఘటన ఒకటి ఉంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర స్థాయిలో ఒకసారి వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో అయితే ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చేంతగా పరిస్థితి మారింది. అది 2023 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్. లక్నోకి గంభీర్ మెంటర్. మ్యాచ్ సందర్భంగా లక్నో ప్లేయర్ కేల్ మయేర్స్ తో కోహ్లీ ఏదో మాట్లాడుతూ ఉంటే గంభీర్ మధ్యలో కలగజేసుకుని తీసుకెళ్లాడు. దీంతో గంభీర్ తో కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. మా ప్లేయర్ ని ఏమైనా అంటే నా కుటుంబాన్ని అన్నట్లే అని గంభీర్ చెప్పగా, అయితే మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో అని కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత 2 టీమ్స్ ప్లేయర్లు వచ్చి వారిని పక్కకు తీసుకువెళ్లటంతో ఆ పరిస్థితి సద్దుమణిగింది.